హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో లడ్డు, మోతిచూర్ లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా అండ్ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అండ్ చాలా ఫాస్ట్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్ శనగపప్పు తీసుకోవాలి. నేను ఈ కప్తో మెజర్మెంట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ పప్పును 2-3 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. 2 నుంచి 3 గంటల వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే మనకు పప్పు చూడండి ఇలా నానిపోయింది కదా. ఇలా అంటే ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే మనకు పర్ఫెక్ట్గా పప్పు నానిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పునంతా తీసేసుకొని వేసుకోండి. ఇందులో వాటర్ లేకుండా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వాటర్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి బరకగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అది వేడెక్కిన తర్వాత మనం మంటని చిన్నగా పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పప్పు ఏంటంటే ఇలా మెత్తదనం అంతా పోయి మనకు డ్రైగా రావాలన్నమాట. కనీసం 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కావడానికి. నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఈ పప్పు మిశ్రమం అంతా ఈ విధంగా డ్రైగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మొత్తం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఇలా ఇందులో వేసుకున్న తర్వాత 1 లేదా 2 ఏలకులను ఈ విధంగా వేసుకొని దీనిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకు ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటే చాలండి, మరి ఎక్కువగా మిక్సీ పట్టుకోవద్దు. ఇలా వచ్చిన తర్వాత దీనినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను ఏ కప్తో శనగపప్పు తీసుకున్నానో అదే కప్తో నేను చక్కెర కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని దీనిని లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. మనకు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. అలా కొంచెం చక్కెర అంతా ఇందులో మెల్ట్ అయిపోయి ఈ విధంగా వస్తే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ పప్పు మిశ్రమం మొత్తం చక్కెర పాకంలో ఈ విధంగా రావాలన్నమాట. మొత్తం డ్రైగా అయిపోవాలి. చూస్తున్నారు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనిద్దాం. కొంచెం చల్లారాలండి. ఇలా చల్లారిన తర్వాత మనం లడ్డూలా చుట్టుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనకు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.